పిఎల్ఆర్ కంపెనీ. ఓకే సార్, ఓకే. ఇప్పుడు చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మోహిత్ రెడ్డి గారి దాకా మాట్లాడారు. ఆ కేసుకు సంబంధించి కిక్ బ్యాక్స్ తుడాకి సంబంధించినటువంటి వెహికల్స్ వెళ్ళాయని చెప్పేసి తుడాలో పనిచేసినటువంటి ఇద్దరు, నవీన్ అనే అబ్బాయి, తర్వాత వచ్చేసి బాలాజీ అనేటటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు అప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఆస్తులకు సంబంధించి కూడా ఈడీ జప్తు చేసినటువంటి సందర్భంలో కొన్ని అనేక రకాల అంశాలు చెప్పింది. అందులో కొన్ని ఆస్తులు అయితే స్ప్లిట్ చేసి కొనుగోలు చేసింది, కొన్ని ఆస్తులు అయితే అసలు కొన్న డబ్బుకి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి అలాగే గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూకి చాలా తేడాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం చూసాం. సరే, వాళ్ళు చెప్పినటువంటి మాటలు పక్కన పెడితే విచారణ జరుగుతుందా లేదంటే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మల్లికార్జున గారు, ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మన ఈ కేసుకి సంబంధించి చూస్తే అక్రమాలు జరిగాయి, తర్వాత వచ్చేసి ఏ విధంగా మనీ రూట్ అయింది అనేది చాలా స్పష్టంగా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అంశాలని ఒక పక్క ఈడీ కావచ్చు అలాగే సిట్ కావచ్చు, సిట్ అయితే ఛార్జ్ షీట్లో చూపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయినా సరే ఇంకా అసలు దీనిలో అక్రమాలు జరగలేదు, అవినీతి జరగలేదు అని చెప్పడం వెనుకున్నటువంటి అసలు అంతరం ఏంటి? ఇందాక విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం మనం చూసాం. 1 year బ్యాక్ ఏమో తనను ఈ కేసులో ఉన్న దొంగలు ఇరికించాలని చూస్తున్నారని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇరికించాడని చెప్పి చెప్తున్నాడు. ఏంటి అసలు ఈ మాటలకి ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏంటి? ఏమనుకోవచ్చు సార్? ముందుగా కూటమి నాయకులుగా మేము చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి గారి మాటల్ని మేము ఖండిస్తున్నాం. ముందుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే 4 సార్లు సీఎం అయినటువంటి ఒక ముఖ్యమంత్రి వారిని పెట్టుకొని ఈరోజు సౌత్ ఇండియా రాజకీయాలను కూడా శాసిస్తున్నటువంటి కూటమి ముఖ్యమంత్రిని డట్టి పొలిటీషియన్ అని చెప్పి పేర్కొనడం నిజంగా సిగ్గుసేటు సార్. ఇంకోటి, రామారావు గారికి సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను సార్ నేను మీడియా వేదికగా. మీరు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే జీవో నెంబర్ 111 అలాగే జీవో నెంబర్ 126 గురించి ఒకసారి మీరు స్పష్టంగా చదవాలని చెప్పి చెప్తున్నాను. జీవో నెంబర్ 111లో ఏం చెప్పారు సార్? మద్యం అమ్మకాలను మేము నియంత్రిస్తాం, లిక్కర్ షాపులను, బార్లను తగ్గిస్తాం అని చెప్పారు. వీళ్ళు ఒకటి సార్, ఎక్కడైనా మద్యపాన నిషేధం చేస్తామంటే పూర్తిగా షాపులన్నా తగ్గించాలి, లేదంటే మద్యం రేట్లను పూర్తిగా తగ్గించాలి. వీళ్ళు విరుద్ధంగా షాపులను కంటిన్యూ చేశారు. వాళ్ళకు సంబంధించిన అనుచరులకు కూడా షాపులు కేటాయించారు, కల్తీ మద్యమాన్ని ప్రోత్సహించారు, మద్యం ఏరులే పారింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం. ముఖ్యంగా సార్, సాక్షాత్తు రెవెన్యూ ఆఫీసర్స్ అయినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కూడా మద్యం షాపులో మద్యం అమ్మకాలు చేశారంటే ఇంతకంటే పరిపాలన దరిద్రమైన సిచ్యువేషన్ ఎక్కడ రాష్ట్రాల్లో చూడలేదు సార్. ఒకటి రామారావు గారు స్పష్టంగా సార్ ఒకటి మద్యం సార్ ఒకటి సార్ సార్ ఒకటి సార్ నేను ఒకటి స్పష్టంగా చెప్తాను సార్. రామారావు గారు ఒక్క సెకండ్ సార్. ఒకటి రామారావు గారు సార్, ఒకటి మీరు మాకు సమయం ఇవ్వాలి. రామారావు గారు ఒకటి రామారావు గారు జీవోలు సార్ ఒకటి